తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అప్పలరాజు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులు, నియోజకవర్గం ప్రజలతో కలిసి మంత్రి అప్పలరాజు స్వామివారి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల మంత్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ, నా నియోజకవర్గం ప్రజలతో కలిసి స్వామివారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జూలై నెలలో ఎవరూ ఊహించని స్థాయిలో వరదలు రావడంతో ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ప్రజలు తీవ్రమైన కష్టాన్ని ఎదుర్కోవటం బాధాకరమని, స్వామివారి దయ కృప వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ధైర్యం, భరోసా వచ్చిందన్నారు. దేవుని ఆశీస్సులతో గడప గడపకు వెళ్లి రావటం సంతోషమని, పోలవరంకు ఉన్న అడ్డంకులు తొలగిపోవాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. జూలై నెలలోనే విపరీతమైనటువంటి ఫ్లడ్స్ రావటం, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా మొదలగు జిల్లాల్లో ప్రజలకి చాలా తీవ్రమైనటువంటి కష్టం రావటం అన్నటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి ఈ సందర్భంలో ఆ దైవ కృప వల్ల, వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ ప్రజలందరికీ కూడా చక్కనైనటువంటి భరోసా, ధైర్యం లభించాయని, ముఖ్యమంత్రి గారు ఆ దేవుని ఆశీస్సులతో కాలినడకన గడప గడపకి వెళ్ళి అందరినీ పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి రావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఇదే సందర్భంలో ఆ దేవుని దయ వల్ల ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అన్ని అడ్డంకులు కూడా తొలగిపోవాలని నేనైతే ఆ దేవుని కోరుకోవడం జరిగింది. ఎందుచేతంటే ఈ వరదలు వచ్చినా కానీ పోలవరాన్ని బాధ్యత చేస్తూ ఉన్నాం. ఆ ముంపు మండలాల్లో భద్రాచలంలో ఫ్లడ్ వచ్చినా కానీ దానికి కూడా పోలవరంనే బాధ్యత చేయటం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. దానివల్ల మళ్ళీ తెలంగాణకి మనకి మధ్యలో కొన్ని రకాల మనస్పర్ధలు రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకని ఆ దేవుని దయ వల్ల పోలవరంకి సంబంధించినటువంటి ప్రతి అడ్డంకి, కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు, అనుమతులు కావచ్చు, పునరావాసానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ కావచ్చు, అన్నీ కూడా త్వరలో తొలగిపోవాలని